ఈవో ఉన్న ప్రధానమైనటువంటి కర్తవ్యం భక్తులకు సౌకర్యాలు కలిగించడం, భక్తులకు ఇక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడడం, తర్వాత ఇక్కడ జరిగే పూజ కైంకర్యాలు ఇతర కార్యక్రమాలు సక్రమంగా జరిగేలాగా చూడడం, ఆలయంలో అన్నీ ఏ శాస్త్ర ప్రకారం అయితే జరుగుతున్నాయో అవి అలా జరిగేలాగా చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఆలయానికి ప్రధాన ఆలయాలకు ఒక్కొక్క ఆగమం ఉంటుంది. తిరుమలలో అయితే వైఖానస ఆగమం ఉంటుంది, శ్రీశైలంలో శైవాగమం ఉంటుంది. అలా ఇక్కడ స్మార్త ఆగమ పద్ధతిలో ఇక్కడ జరుగుతాయి కార్యక్రమాలు. కాబట్టి వాటిని అన్నింటినీ అలా జరిగేలాగా చూడడం, వైదిక సిబ్బంది ఉంటుంది, అర్చకులు ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళ కోరినవి వాళ్ళ సమకూరుస్తూ ఆ సమయానికి ఏం చేయాలో అవి చేసేలాగా చేయడం, లోపం లేకుండా చేయడం అనేటువంటిది ఒక ప్రధానమని నేను భావిస్తున్నాను. అలాగే భక్తులు లక్షలాదిగా వచ్చే భక్తులకు సౌకర్యాలు కూడా కలుగు చేయవలసి ఉంటుంది. ఇది ప్రధానమైన బాధ్యతగా నేను భావిస్తాను. దాంతోపాటు కూడా క్షేత్రానికి సంబంధించినటువంటి సాహిత్యం కావచ్చు, క్షేత్ర ప్రాముఖ్యాన్ని కావచ్చు మరుగుపడిపోతాయి. కొంతకాలం మనం వాటిని చర్చించకపోతే మరుగుపడే అవకాశం ఉంది. లేదా ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని ఏదో ఒక కోణంలో మాత్రమే తీసుకువెళ్ళే ఒక మార్గంలోనో లేదా ఒక కోణంలోనో చూసే పరిస్థితులు వస్తాయి. కానీ మహాక్షేత్రాలు చాలా విస్తృతమైనటువంటి పురాణ ఇతిహాస లేదా సాంప్రదాయకమైనటువంటి పునాదుల మీద నిర్మించబడి ఉంటాయి. ఏ క్షేత్రము సామాన్యంగా లేదా ఏదో స్థానికులు అనుకుంటే ఒక స్థానిక గుడి కట్టినట్టుగా ఉండవు మహాక్షేత్రాలు. అలా అంతటి గొప్ప క్షేత్రాల యొక్క వైభవాన్ని ప్రాశస్త్యాన్ని ఇప్పుడున్న వాళ్ళకు తెలియజేసే బాధ్యత కూడా కార్యనిర్వహణాధికారుల మీద ఉంటుందని నా అభిప్రాయం. అందువల్లనే సాహితీ కార్యక్రమాలు పెద్దలు దీని గురించి చెప్పించడాలు ఇలాంటివి చేస్తే చాలామందికి తెలుస్తుంది, ప్రాశస్త్యం తెలుస్తుంది. ముఖ్యంగా యువతరానికి ఓ పెద్ద గ్యాప్ ఉంటుంది. ఈ సాంప్రదాయాలు అంటే పట్టనటువంటివి, మన వ్యవస్థలో సాంప్రదాయాలంటే చాదస్తం అనేటువంటి ఒక భావజాలాన్ని వాళ్ళ మనసుల్లో నాటుకొని పోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు విషయాన్ని సరిగా తెలియజేస్తే యువకులు చక్కగా స్పందిస్తున్నారు. మొన్నటి మా శతావధానంలో శ్రీ దుర్గా సౌందర్య లహరి శతావధానంలో ఎక్కువ మంది యువకులు పాల్గొన్నారు. వాళ్ళని మేము ప్రోత్సహించాం. ఇప్పుడు శతావధానాలు, అష్టావధానాలు, సహస్రావధానాలు వినడానికి ఇప్పుడు యూత్ ఎలా అంటే వాళ్ళకి ఎలా ఇష్టపడతారో అసలు ఎవరైనా వచ్చారా దానికి యూత్ అని అడుగుదాం అనుకున్నాను నేను. యువత రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. కాస్త మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు మాట్లాడితే యువకులు వేదిక మీదకి పిలిచి వాళ్ళని ఉత్సాహపరుద్దామనే ఉద్దేశంతో ఒకటి రెండు మాట్లాడించడం ఇలాంటివి చేస్తే బీటెక్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు, హై స్కూల్ చదువుతున్నటువంటి పిల్లలు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి మేమిది చదువుకున్నాం, మేమిది నేర్చుకున్నామంటూ స్తోత్రాలు వల్లించారు. ఒకరు భగవద్గీత చెప్పారు, ఒకరు ఇంకో మంచి విషయాలు చెప్పారు. ఇలాగా మనం అవకాశం ఇస్తే పిల్లలు ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తారు. కానీ మనం అవకాశం ఇవ్వకుండా యూత్ చెడిపోయారనో వాళ్ళకు తెలియదనో చెప్పడం బాధ్యత రాహిత్యంగా నేను భావిస్తున్నాను. సో మనం అవకాశం ఇవ్వాలి వాళ్ళకు. ఎంతోమంది యువకులకు అవకాశం ఇస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నలు అవధాని గారే ఆశ్చర్యపోయారు. అవధాని గారు వాళ్ళు అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలను ఇచ్చారు. ఎంతో ఆనందపడుతూ ఆయన తన శతావధానాన్ని సాగించారు. కాబట్టి అలా మరొక్క శతావధానం ద్వారా మరొక్క లక్ష్యాన్ని సాధించాం. అదేమిటంటే సాహిత్యం పట్ల గౌరవం, మాతృభాష పట్ల మమకారాన్ని పెంపొందించాలి. మాతృభాష అనేది ఒకరి జీవితంలో అత్యంత ప్రభావవంతమైనటువంటిది. అందులో మనకున్నటువంటి సంపద చాలా ఎక్కువ. కవిత్రయం కావచ్చు, తర్వాత కవులు కావచ్చు, పోతన కావచ్చు, రాసినటువంటి భాగవతము, ఇవన్నీ ప్రపంచంలో ఏ సాహిత్యానికి తీసిపోని అంత సాహితీ సంపద మనకుంది. ఇవే కాకుండా తర్వాత తరాల వాళ్ళు రాసినటువంటివి, ఆధునిక సాహిత్యం కూడా చాలా గొప్పగా వస్తుంది. సో సాహిత్యానికి ఈ యువత దూరం అవుతున్నటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు సాహిత్యం యొక్క విలువలను, ముఖ్యంగా తెలుగులో ఉన్నటువంటి తీయదనాన్ని, తెలుగు పద్యం యొక్క విలువను, ఆ పద్యాన్ని ధారణ చేసి చెప్పగలిగినటువంటి ఒక మహాకవిని వాళ్ళకు పరిచయం చేయడం ద్వారా వాళ్ళలో చాలా ఇన్స్పిరేషన్ వస్తుందని, మరలా వాళ్ళు భాష పట్ల ఈ మన సొంత భావాల పట్ల ఒక మంచి అవగాహన కలిగి ఉంటారనే ఉద్దేశంతో కూడా మేము ఈ కార్యక్రమాన్ని గురువు గారితో సంప్రదించి చేయడం జరిగింది. మంచి ఫలితాలు వచ్చాయి. చాలామంది సిద్ధమవుతున్నారు.
దానిలో ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఇలాగా. కానీ మీరు వచ్చిన తర్వాత చాలా రకాలైన మార్పులు చేర్పులు చేశారు, ఎంతో రిఫార్మ్స్ తీసుకొచ్చారు అని చెప్పని అన్నారు. సో మాకు కొన్ని విషయాలు తెలుసు. సో ప్రేక్షకుల కోసం కాస్త వివరంగా చెప్పగలుగుతారు? వారు చేయిస్తారు. మన ఎక్కడ ఏది అవసరమైతే అది చేయడం ఒక్కటే. నా అవసరం ఉందనుకుంటే అక్కడ పనిచేయడం. ముఖ్యంగా ఎంతో కాలంగా నిలబడిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటికీ శ్రీకారం చుట్టడం జరిగింది. మరి వందలాది కోట్లు, 200 కోట్ల పైన పనులు ఇప్పుడు అన్నీ ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇలాగా ప్రజలకు అవసరమైనటువంటి అన్నదానం బిల్డింగ్ ఒకటి స్టార్ట్ అయింది. అలాగే లడ్డు ప్రసాదం తయారీ బిల్డింగ్ స్టార్ట్ అయింది. మెట్ల మార్గం ఒకటి సునాయాసంగా వచ్చే ఒక ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ఒకటి తయారవుతోంది. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు మొదలయ్యి, అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి శివాలయం 2019లోనేమో అక్కడ పూజలు నిలిపివేసి బాలాలయంలోనే పూజలు నిర్వహిస్తున్నారు. అటువంటి శివాలయాన్ని మరి కొంచెం వేగవంతం చేసి దాదాపుగా సంపూర్ణానికి వచ్చి ఉంది. కానీ ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నటువంటి శివాలయం నా చేతుల మీదుగా అంటే మా అందరి చేతుల మీదుగా అప్పుడు ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వము పెద్దలు అందరి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని సంపూర్ణం చేస్తూ కుంభాభిషేకాన్ని నిర్వహించడం. కుంభాభిషేకానంతరం శివరాత్రికి ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ శివుడికి అభిషేకం లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయడం ఒక గొప్ప అనుభూతి. ఆ మహేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా నేను భావించి, అవకాశంగా భావించి చేయడం జరిగింది. ఇది కూడా ఓ మంచి కార్యక్రమం జరిగింది. ప్రారంభమైనప్పటి నుంచి వేలాది భక్తులు ప్రతిరోజు సందర్శించుకుంటూ ఉన్నారు, ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని కూడా చాలా చక్కటి ఆలయంగా, అక్కడికి వస్తే ఓ మంచి శివాలయం చూసామనేటువంటి తృప్తితో వెళ్ళాలనే ఉద్దేశంతో ఆలయాన్ని కూడా తుది మెరుగులన్నీ ఇస్తున్నాము. విద్యుత్ దీపాలంకరణలు కావచ్చు, అక్కడ ఏర్పాట్లు అన్ని ప్రశస్తంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం.